పెండింగ్లోని అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఎప్పటిలోగా పూర్తి చేసే అవకాశం ఉంది? చంద్రబాబు ప్రచారంపై పూర్తి వివరాలేంటి? శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తుది కసరత్తు నేడు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 126 మంది అభ్యర్థుల జాబితా 175 మందిలో ప్రకటించడం జరిగింది. మిగిలిన 49 మంది అభ్యర్థుల విషయంలో తుది కసరత్తు నేడు జరగబోతోంది. వివిధ జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లకు, అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు కూడా నేడు అభ్యర్థుల విషయంలో ఒక కొలిక్కి రానుంది కసరత్తు మొత్తం. దీనిలో ప్రధానంగా తీసుకుంటే, జిల్లాల వారీగా తీసుకుంటే, ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక పాలకొండ ఒకటి పెండింగ్లో ఉంది. విజయనగరంలో 7 ఖరారయ్యాయి, 2 స్థానాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. విశాఖపట్నంలో 10 ఖరారయ్యాయి, 5 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 11 స్థానాలు ఖరారయ్యాయి, 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 14 స్థానాలు ఖరారయ్యాయి, 2 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. గుంటూరులో 14 స్థానాలు ఖరారైతే 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రకాశంలో 10 స్థానాలు ఖరారైతే 2 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. నెల్లూరులో 6 స్థానాలు ఖరారైతే 4 స్థానాలు పెండింగ్లో ఉండడం జరిగింది. కడప జిల్లాలో 7 స్థానాలు ఖరారయ్యాయి, మరో 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 9 స్థానాలు ఖరారైతే 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 5 స్థానాలు ఖరారైతే 9 స్థానాలు పెండింగ్లో ఉండడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 8 స్థానాలు ఖరారైతే 6 స్థానాలు పెండింగ్లో ఉండడం జరిగింది. ఇక పార్లమెంటు విషయానికి వస్తే కనుక అభ్యర్థుల జాబితా కూడా దాదాపు కొలికొచ్చిందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, విశాఖ నుంచి భరత్ లేదా పల్లా శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్, అనకాపల్లి నుంచి అడారి ఆనంద్ పేరు వినిపిస్తూ ఉంది. కాకినాడలో చలమలశెట్టి సునీల్ పేరు దాదాపు ఖరారీ అని చెప్పుకోవచ్చు. అమలాపురంలో హర్ష కుమార్, అదేవిధంగా జీఎంసీ బాలయోగి యొక్క కుమారుడు జీఎంసీ హరీష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రాజమండ్రిలో మాగంటి రూపాదేవి, అదేవిధంగా ముల్లపూడి రేణుకుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఏలూరు నుంచి మాగంటి బాబు, అదేవిధంగా విజయవాడ నుంచి కేశినేని నాని, మచిలీపట్నం నుంచి కొనకళ్ళ నారాయణ పేర్లు ఖరారైన అని చెప్పుకోవచ్చు. దాదాపుగా నర్సరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు, అదేవిధంగా బాపట్ల నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ పేరు పరిశీలనలో ఉంది. ఆయన్ను తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి బాపట్లకు పంపించే యోచనలో అధిష్టానం ఉంది. దీనిపై ఆయన కొంత విముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా దాదాపు ఆయన్ని ఫైనలైజ్ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెల్లూరు బీద మస్తాన్ రావుని నెల్లూరు నుంచి పోటీ చేయించాలని పార్లమెంట్కని నిర్ణయించారు. చిత్తూరులో శివప్రసాద్, తిరుపతి నుంచి నిన్న అర్ధరాత్రి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య కూడా టీడీపీ పార్టీలో చేరారు. కాబట్టి పనబాక లక్ష్మిని తిరుపతి స్థానం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. కడప నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప, అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి యొక్క తనడు జేసీ పవన్ రెడ్డి, అదేవిధంగా నంద్యాల పరిశీలనలో శివానందరెడ్డి పేరు, అదేవిధంగా మాండ్ర శివానందరెడ్డి పేరు, అదేవిధంగా ఎస్పీవై రెడ్డి యొక్క కూతురు పేరు కూడా పరిశీలనలో ఉన్నాయి. కర్నూలు స్థానానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేర్లు పరిశీలన ఉన్నాయి. మొత్తం మీద గత 25 రోజుల నుంచి పూర్తి స్థాయిలో అధినేత కసరత్తు చేస్తున్నారు. ఉదయం 8:30 నుంచి అర్ధరాత్రి తెల్లవారు 3 గంటల వరకు కూడా ఈ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 126 పేర్లు ప్రకటించి మిగతా పార్టీల కంటే తమంతా చాలా స్పీడ్ మీద ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. ఈసారి ఈ ప్రకటించిన పేర్లో కూడా యువ నాయకుల పేర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పరిటాల సునీతమ్మ తప్పుకుని పరిటాల శ్రీరామ్కు అక్కడి నుంచి అవకాశం కల్పించారు. అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ పోటీ చేయబోతున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో. ఇలాగా అన్ని స్థానాల నుంచి కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా 49 స్థానాలకు సంబంధించి ఈరోజు సుదీర్ఘ కసరత్తు జరగబోతుంది. తర్వాత అటు పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఈ రోజు అర్ధరాత్రికి 2వ లిస్టు వచ్చే అవకాశం ఉంది. అయితే అభ్యర్థుల జాబితా ఎక్కడ ప్రకటిస్తారా? రేపు ఉదయం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి తిరుపతిలో బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశం ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ఆయన శ్రీకాకుళం బయలుదేరి ఎల్లుండి నుంచి శ్రీకాకుళం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. తొలి రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ విధంగా వరుసనే 3 రోజుల్లో మొత్తం 4 రోజుల్లో రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. కాబట్టి ఎక్కడైతే పర్యటన చేస్తారో అక్కడే వారి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పటికే చాలా సమయం వృధా అయింది కనుక ఎంత తొందరగా ప్రకటిస్తే అంత తొందరగా అభ్యర్థుల యొక్క గెలుపు అవకాశాలపై కూడా దాని ప్రభావం ఉంటుంది. ముందుగా అభ్యర్థులు ప్రకటిస్తే 20 నుంచి 30% విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్న తరుణంలో
ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు పార్లమెంటుకు సంబంధించి చాలా వరకు 90% వరకు కొలుక్కొచ్చాయి. ఇక మిగిలిన 1-2 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు కసరత్తు పూర్తి కాబోతోంది. ఇదే సమయంలో ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కూడా రేపు పూరించబోతున్నారు. ఈ ప్రచారం కంటిన్యూస్ గా 4 రోజులు నాన్ స్టాప్ గా జరగబోతుంది. తర్వాత గ్యాప్ ఇచ్చి మరలా ఎన్నికల ప్రచారం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. మొత్తం మీద తీసుకుంటే కనుక ఇప్పటికే అభ్యర్థులకు అందరికీ కూడా వెళ్లి పనిచేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేశారు. ఏదైతే వాళ్ళు చేస్తున్న ప్రచారానికి సంబంధించి కేవలం బీఫాములు తీసుకోవడం మాత్రమే అమరావతి రావాలి, అప్పటి వరకు ఎవరు రావద్దని కూడా అధినేత ఆదేశించిన నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నాయి. విపక్షాల కంటే కూడా తెలుగుదేశం పార్టీ సీట్ల కేటాయింపులో కానీ ఎంపికలో కానీ చాలా ముందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. టీడీపీ మిషన్ 150+ పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో నిర్వహించిన ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికలో టీడీపీనే ముందుందని అన్నారు చంద్రబాబు. అన్ని మార్గాల్లోనూ అభిప్రాయ సేకరణ చేసి అభ్యర్థులను ప్రకటించడం ఇదే తొలిసారి అని పార్టీ నేతలతో అన్నారు ఆయన.